ప్రభుత్వం వచ్చింది సరే. రూ. 1000 పెన్షన్ పెంచారు. తర్వాత ఉన్నాయి కూడా ఒకటి గ్యాస్ బండ్లు ఇస్తా ఉన్నారు. అక్కడక్కడ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అలాగే ఇసుక కూడా కొన్ని దిక్కుల్ని ఇస్తున్నారు. మొత్తం ఇంకా ఇవ్వలేదు. మొత్తం అంతా ఒకేసారి ఇచ్చేయాలంటే సాధ్యం కాదేమో. మొత్తం మీద అవుతాయి ఒకటి సంవత్సరం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి మనం గట్టిగా పోరాడాలి. ఈ లోపల ఏంటో సర్దుమనుకోవటం అది ఇది చేసుకుంటూ వస్తున్నారు. ధరల గురించి వీటి గురించి విపరీతంగా పెరిగిపోయినాయి అనుకోండి ధరలు. నూనె ప్యాకెటే 100 ఉండేది 140 అయిపోయింది పామాయిల్. ఆ రకంగా కౌలు రైతులకి ఇదివరకు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే రుణమాఫీ జరిగేది. ఓకే. జగన్ అసలు రూపాయి రుణమాఫీ చేయలేదు కదా, రుణాలు ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్ని కౌలు రైతుల సమస్యల మీద పనిచేస్తున్నాం మేము. వాళ్ళకి వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మీద రుణాలు ఇవ్వాలి. ఆ, ప్రభుత్వం నుంచి వచ్చి అన్నీ కూడా భూ యజమాని నుంచి వచ్చి కూడా భూ యజమాని కాకుండా నష్టపరిహారాలు అన్నీ కూడా మన కౌలుదారులకే సాగుదారులకే రావాలి. అలాగే ఉపాధి కూలీల పరిస్థితులు కూడా ఆ బిల్లులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆయన. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాడు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా 1000 కోట్లు అవి కూడా ప్రైవేట్ వీటికి ఖర్చు పెట్టేశాడు. ఆ ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వలేదు జగన్. అట్లాంటివన్నీ ఇప్పుడు సర్దుబాటు చేసుకుని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అలా చేస్తే మనగడ సాగుతుంది, లేకపోతే ఆగైతే పడుతుంది.